చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మేము ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేసాం ఏఈగా. రిటైర్ అయ్యి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకే ఆ జగన్ పుణ్యం అంటే మాకు రిటైర్ అయిన 30 పైసా రావట్లేదు. నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఈవేళ బాధితులు ఉన్నారు. ముఖ్యంగా 2019లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ ఓటు నేను వేశాను. కారణం ఏంటంటే వాళ్ళ ఫాదర్ వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు హౌసింగ్ కార్పొరేషన్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే కాదు, యావత్ ప్రజానికానికి కూడా అందరికీ కూడా అందరికీ కూడా ఎంతో మేలు చేసినాడు. అట్లానే ఉద్యోగస్తులు కూడా ఆయన చాలా మేలు చేయడం జరిగింది. ఆ యొక్క భావనతోటి ఈయన కూడా 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అందరికి మేలు చేస్తానని చెప్పేసానంటే ఆయన మాటలు నమ్మి ఫస్ట్ బ్యాలెట్ ఓటు ప్రథమ ఓటు నేనే వేశాను. కానీ ఇవాళ ఆయన చెప్పిన మాటలకి చేసే చేష్టకు పొంతలు లేకుండా ఉంది. ఎందుకంటే ఇవాళ మా డిపార్ట్మెంట్కి వచ్చిన వేలాది కోట్లు అది గవర్నమెంట్కి డైవర్ట్ చేసుకుని ఈవేళ రిటైర్ అయిన ఉద్యోగస్తులకి ₹1 కూడా ఇవ్వకపోవడం వలన నాలాంటి వాళ్ళు ఎంతోమంది తినడానికి చాలామంది గడవకి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మా యొక్క వ్యక్తిగత విషయాలు కాకుండా ఈవేళ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్నా కూడా న్యాయము ధర్మము అనేటువంటి ఒక మానవత్వం నిజాయితీ గల వాళ్ళని ప్రజలందరూ ఎన్నుకోవాలని ఈ ఉద్దేశంతో ఈవేళ హైదరాబాద్ నుంచి ఇక్కడికి పిఠాపురం రావడం జరిగింది. న్యాయం ఎప్పుడు గెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ చూస్తే కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక మంచి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి హెడ్ క్వార్టర్ ఏర్పడుతుంది అనేటువంటి భావనతో మేము ఉన్నాము. ఇది ఈవేళ పిఠాపురం వస్తున్నప్పుడు కూడా పొద్దునే 9 గంటలకి పంచభూతాలు కూడా సహకరిస్తున్నట్టుగా ఒక మంచి వర్షం వచ్చి ఒక పావుగంట సేపు గెలిచిపోయింది. ఇది ఒక శుభసూచకము. ఇది సత్యమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై పవన్ కూటమి.